అనే మేము ముగ్గురం దేవుని సంఘం ఉన్నాం కదా, మేము ముగ్గురం కుటుంబంగా మేము ఉంటూ ఉన్నాం కదా, ఒక్కరు తప్పిపోతే తప్పేంటి, ముగ్గురం ప్రార్థన చేస్తున్నాం కదా, ముగ్గురం మేము బలంగా ఉన్నాం కదా, మేము బలంగా ఉన్నటువంటి మెజారిటీ ఏదైపోయిందో అది బాగుంటుంది కదా, దానికి బలం ఎక్కువ కదా అని అడిగితే దేవుడి వాక్యం ఏంటో తెలుసా అండి, ఒక్కరి వల్ల కూడా మనకు ఆటంకాలు కలుగుతాయి. ఒక్కొక్క కారులో ఒక ఆయన స్పీడ్ గా వెళ్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడంటే స్పీడ్ గా వెళ్తూ ఉన్నాడు. అనుకోకుండా ఆ హైవేలో ఒక టైర్ ఏమైంది, పంక్చర్ అయింది. పంక్చర్ అయిపోయేసి అది స్టీరింగ్ ఇది కాక డివైడర్ ముందుకొని అది పల్టీలు కొట్టి ఏమైంది, అవతల పడిపోయింది. అందులో స్పాట్ గా ఆయన చనిపోయాడు. 4 టైర్లు ఉన్నాయి కదా, ఇంకా 3 టైర్లు ఉన్నాయి కదా, మంచిగా ఉన్నాయి కదా, మరి ఎందుకు కంట్రోల్ తప్పింది అని అంటే, కంట్రోల్ తప్పింది ఖచ్చితంగా. నువ్వు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తావు. ఆకాను అనే ఒక వ్యక్తి వల్ల ఇశ్రాయేల్ మధ్యలో ఉన్నటువంటి ఆయన గోత్రంలో ఆయన వంశంతో సహా ఆ కుటుంబంతో సహా ఆకానితో పాటు ఆకాని యొక్క పిల్లలు, భార్య, ఆ కుటుంబము, ఆ వంశం అంతా కూడా తుడిచివేయబడినట్టుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. సాతాను ఒక్కరినే టార్గెట్ చేస్తాడు. సాతాను ఒక్కరినే టార్గెట్ చేస్తాడు. ఆ ఒక్కడి వల్లనే నీ జీవితం ఏ రీతిగా ఉంది. నా కుమారుడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా మీరు వచ్చిన, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా మీరు వచ్చిన, నీ తల్లి, నీ తండ్రి, నీ యొక్క నీ తోబుట్టువులు, నీ తోడబుట్టినటువంటి వారందరూ దేవుని సంఘంగా ఉన్నారు. మరి నువ్వెక్కడ ఉన్నా మీరు వచ్చిన, నా కుమారుడు దేవుడితో మాట్లాడుతూ ఉన్నా. ఇక్కడైనా నీ జీవితాన్ని మార్చుకో, ఇక్కడైనా నీ జీవితాన్ని, నీ బ్రతుకును మార్చుకో, నీ హృదయాన్ని మార్చుకో, నీ యొక్క ఆలోచన మార్చుకో, నీ తలంపును మార్చుకో, నీ మనస్సును మార్చుకో.